ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అయితే దేవుడి పని చేయాలని ఆశ కలిగి నడిపించబడుతున్న నీవు వెనకబడిపోతున్నావా? సేవ చేయాలని ఆశ కలిగి సేవకు ముందుకెళ్తూ ఉంటే వెనకబడిపోతున్నావా? పరిచర్య విషయంలో చెప్పిన మాట వినకుండా వెనకబడిపోతున్నావా? దేవుడి విషయంలో భక్తి కలిగి జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నిజాయితీగా జీవించాలి, దేవుడి ఎదుట యథార్థంగా బ్రతకాలి అనుకుంటున్న నీ జీవితంలో అన్నీ కూడా రివర్స్గా మారుతున్నాయా? అయితే నువ్వేం చేయాలంటే ఏకాంతంగా ప్రార్థన చేయి. నువ్వు కూర్చున్న స్థలంలో ఏకాంతంగా ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల ఏం ప్రణాళికతో ఉన్నాడో కనుక్కో. ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. కన్నీరు గార్చి ప్రార్థన చేయి. నువ్వు నిజంగా ఒక పని చేయాలి దేవుడి పట్ల అని బాధ్యత కలిగి నువ్వు నడిపించబడాలని ఆశ కలిగి ఉంటే, నువ్వు నిజంగా ఆ ఆలోచనతో నడిపించబడుతూ ఉంటే నువ్వు ప్రార్థన చేయి. మోకాళ్ళుని ప్రార్థన చేయి. కన్నీరు గార్చు. ఏకాంత ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీతో మాట్లాడతాడు. ఆయన నీ పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో మాట్లాడతాడు. నువ్వు అనుకుంటున్న అన్నీ కూడా సకాలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్.